ఇది ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమం. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం మనందరం ఎన్నుకుంది మనల్ని అభివృద్ధి పరచడానికి, మరి ప్రత్యేకంగా పేదవారిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి. కనీసం ప్రతి ఒక్క కుటుంబం ఈ రోజున్న పరిస్థితులను బట్టి కనీసం 15,000 రూపాయలు నెలకు సంపాదించుకునే స్థితి వాళ్ళకి కలగవలసిన అవసరం ఉంది. అలా స్థితి కలగాలంటే ప్రభుత్వాలు వాళ్ళకు తోడ్పాటు అందించి వాళ్ళు ఉపాధి కోసం ఈ అవసరాలు ప్రభుత్వం తీర్చి వాళ్ళని కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరందరూ కూడా ఒకసారి ఆలోచిస్తే 2014, 2019 సంవత్సరం 5 సంవత్సరాల్లో ప్రతి మహిళని ఆర్థికంగా బలోపేతం చేయగలిగితే ఆ కుటుంబాలు తొందరగా పేదరికం నుంచి బయటపడుతున్న ఉద్దేశంతో ఈ కుట్టు మిషన్ల కార్యక్రమం, కుట్టు మిషన్ 3 నెలల పాటు శిక్షణ ఇప్పించి శిక్షణ కాలంలో వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చి 15,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి తర్వాత ఒక మంచి నూతన కుట్టు మిషన్ ఇచ్చి భర్తకు తోడుగా చేదోడుగా భర్త సంపాదనకి తో పాటు ఇంట్లో భర్త అవసరాలు పిల్లల అవసరాలు తీరుస్తూ ఖాళీ సమయంలో కుట్టు మిషన్ ద్వారా కొంత ఆదాయం పొందాలని ఒక మహత్తరమైన ఉద్దేశంతో కొన్ని లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు. అవే కాదు, అనేకమైన కార్యక్రమం, డ్వాక్రా మహిళలకి లోన్లు ఇప్పించే కార్యక్రమం. కానీ మీ అందరికీ తెలుసు, డ్వాక్రా అనేది మొదలైంది 1995 సంవత్సరంలో మొట్టమొదటిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం ఊరూరు తిరిగి మహిళలను చైతన్యపరిచి వాళ్ళందరినీ డ్వాక్రా గ్రూపులకు ఏర్పాటు చేసి పొదుపు సంఘాలుగా తీర్చిదిద్ది ఒక్కొక్కళ్ళు ఇవాళ 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు లోన్ తీసుకునే స్థితికి వచ్చారంటే దానికి కారకులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మీ అందరికీ తెలుసు. ఇవాళ బ్యాంకుల నిండా మహిళా సోదరిమణులు డబ్బులు వేయటం తీసుకోవడం చేస్తున్నారంటే అది ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన మొక్క డ్వాక్రా అనే మొక్క ఇవాళ మహావృక్షమై అనేక మంది మహిళలకి అది ఆసరాగా ఉంది. అది ఒకసారి గమనించుకోవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ అలాంటి మహావృక్షాన్ని వేళ్లకి పురుగు పట్టే విధంగా మీరు దాచుకున్న మూలధనం, మీరు దాచుకున్న పొదుపు, ఆ డబ్బుల్ని మీకు తెలియకుండా దుడ్డిదారిన ఈ ప్రభుత్వం లాగేస్తా ఉంది. లాగేస్తే ఎప్పుడూ వేళ్లకి కుళ్ళు పడితే చెట్టు ఏ విధంగా కూలిపోతుందో అలా కూలిపోయే పరిస్థితి కూడా ఏర్పడటానికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం మోసం చేస్తా ఉందని కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలే కాదు, ఎప్పుడూ కూడా శాంతి భద్రతలు కాపాడే విధంగా, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా కాలేజీలు ఏర్పాటు చేయడం, కాలేజీల ద్వారా మరి సురేష్ గారు లాంటి అనేక మంది దేశ విదేశాల్లో చక్కటి ఉపాధి పొంది వాళ్ళు అనేక మందికి మరలా ఆ సంపాదన ద్వారా స్థిరపడి ఆ డబ్బుతో అనేక మందికి సేవలు చేస్తూ ఉన్నారు. ఇవాళ అమెరికా దేశంలో లక్షలాది మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు యువత కోసం ఏర్పాటు చేసిన కాలేజీలు. అంతేకాదు చదువుకోవడానికి అనేకమైన వసతులు కల్పించిన విధానం. ఇవాళ మీరందరూ కూడా గుండెల మీద చేసి చెప్పండి, మీ చుట్టుపక్కల గంజాయితో అనేక మంది యువకులు అలచలు చేస్తా ఉన్నారా లేదా? పక్కన గంజాయి తాగి అందరిని అల్లరి పెట్టే విధంగా మన భయకంపులు చేసే విధంగా జరుగుతుందా లేదా? విజయవాడలో ఏ మూలకు వెళ్ళినా, ఏ పాష్ ఏరియాలోకి వెళ్ళినా, ఏ పార్క్ వెళ్ళినా కూడా అక్కడ అందరూ చేసేది ఒకే ఒక కంప్లైంట్, రాత్రి 8 దాటిన తర్వాత గంజాయి తాగే వ్యక్తులు వస్తూ ఉన్నారు. ఎందుకు ఇక్కడికి వచ్చారంటే మా మీద తిరగబడతా ఉన్నారు, బ్లేడులు చూపిస్తా ఉన్నారు, కత్తులు చూపిస్తా ఉన్నారు అనే పరిస్థితి. అంటే ఇవాళ గంజాయిని ఆదాయ వనరుగా చేసుకుని ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గంజాయిని ఆదాయ వనరుగా చేసుకున్నారు. అమాయకులైన పిల్లలకు గంజాయి అలవాటు చేసి వాళ్ళకి గంజాయి అమ్మి వాళ్ళ దగ్గర డబ్బులు కాజేస్తున్నారు. పిల్లలు జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. ఆలోచన చేసి మన పిల్లల భవిష్యత్తు కోసం, మన సమాజం కోసం మీరు సరైన నిర్ణయాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ వచ్చేందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.